Hi everyone, this is Usha, chemistry faculty. మనం లాస్ట్ వీడియోస్ లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పార్ట్ 1, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పార్ట్ 2 అండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పార్ట్ 3 అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసి నేను మీకు వీడియోస్ పెట్టాను. కంపల్సరీ ఆ వీడియోస్ మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు నీట్ గా పార్ట్ వైజ్ పార్ట్ 1 2 పార్ట్ 2 అంటే అక్కడ మనం ఇప్పుడు నేను డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే కెమిస్ట్రీ ఐఐటి లెవెల్ 1 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అని పార్ట్ నెంబర్స్ తో నీట్ గా మీకు మెన్షన్ చేశాను. సో నీట్ గా ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన వీడియోస్ అన్ని లైన్ టు లైన్ నీట్ గా పీరియాడిక్ క్లాసిఫికేషన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డెప్త్ కి వెళ్తున్నాను. సో కంపల్సరీ ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ మనల్ని ఎలా అడుగుతాడు. ఓకేనా, ఆబ్జెక్టివ్ బిట్స్ అంటే ఎంసీక్యూ విత్ 1 కరెక్ట్ ఆన్సర్స్, ఎంసీక్యూ విత్ మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్, అసెషన్ టైప్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు ద బిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. ఒకసారి అవుట్లైన్స్ చెప్తాను చూడండి. దిస్ ఇస్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నానా. ఇన్ దిస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ some rows and some columns present. Okay, how many rows are there? 7 horizontal rows. 7 horizontal rows are called periods and 18 vertical columns are called groups. Okay, already periods kuda meeku discuss chesa. First period contains 2 elements, so that is shortest period. Second and third period 8 elements, those are short periods. Next fourth and fifth period contains 18 elements, those are called long periods. And sixth and seventh period contains 32 elements, those are called the longest period and discuss chesa. Next groups వచ్చేటప్పటికి మెయిన్ గ్రూప్స్ సబ్ గ్రూప్స్ డివైడ్ చేసాం. మెయిన్ గ్రూప్స్ నేమ్స్ కూడా ఎస్టర్డే వీడియోలో మీకు డిస్కస్ చేసా. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్, థర్డ్ ఏ గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ, ఫోర్త్ ఏ గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ, ఫిఫ్త్ ఏ గ్రూప్ నైట్రోజన్ ఫ్యామిలీ, అనదర్ నేమ్ ఆఫ్ నైట్రోజన్ ఫ్యామిలీ ఈజ్ నిక్టోజన్స్, అండ్ సిక్స్త్ ఏ గ్రూప్ ఆక్సిజన్ ఫ్యామిలీ, అనదర్ నేమ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్యామిలీ ఈజ్ చాకోజన్స్. నెక్స్ట్ సెవెంత్ ఏ గ్రూప్ హాలోజన్స్, అండ్ ఎయిత్ ఏ గ్రూప్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్, ఇనర్ట్ గ్యాసెస్, నోబుల్ గ్యాసెస్ అండ్ ఏరోజన్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్లాక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ 4 బ్లాక్స్ అమ్మా. ఫస్ట్ ఎస్ బ్లాక్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఎస్ బ్లాక్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ పి బ్లాక్ థర్డ్ ఇయర్ టు ఎయిత్ ఇయర్, డి బ్లాక్ థర్డ్ బి టు సెకండ్ బి అంటే బి గ్రూప్స్ అన్ని డి బ్లాక్ అవుతాయి. ఎఫ్ బ్లాక్ బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని మెన్షన్ చేశాను. డి బ్లాక్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ అందులోంచి వస్తాయి కాబట్టి ఎఫ్ బ్లాక్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నాం. ఎఫ్ బ్లాక్ ఫస్ట్ రో లాంథనైడ్స్ ఆర్ రేర్ ఎర్త్ మెటల్స్, ఎఫ్ బ్లాక్ సెకండ్ రో యాక్టినైడ్స్ ఆర్ రేడియో యాక్టివ్ నేచర్ అని మనం డిస్కస్ చేసాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు 3 వీడియోస్ లో నేను పెట్టాను మీకు. సో కంపల్సరీ మీకు చూడకపోతే ఒకసారి ఆ 3 వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 వీడియోస్ ని బేస్ చేసుకుని మనం ఈ వీడియోలో ఆబ్జెక్టివ్ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతాడో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫస్ట్ బిట్ ఒకసారి చూడండి నాన్న. ఇప్పుడు కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేసింది. ఇప్పుడు బిట్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. చూడండి ఫస్ట్ బిట్ ఒకసారి చెక్ చేయండి. అమాంగ్ ద ఫాలోయింగ్ ది ఎలిమెంట్ విత్ ద అటామిక్ నెంబర్ 21 ఈజ్. అటామిక్ నెంబర్ 21 ఎలిమెంట్ ఎవరు? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి స్కాండియం, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి టైటానియం. 21 ఎలిమెంట్ ఇదిగో చూడండి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో కనిపిస్తుంది. సో 21 ఎలిమెంట్ ఈజ్ స్కాండియం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ among the following the element with the atomic number 21 is option B is the right answer. ఆప్షన్ బి స్కాండియం. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి రిమైనింగ్ ఆప్షన్ ఏ ఏంట్రా కాల్షియమేనా? కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత? 20. నెక్స్ట్
ఆప్షన్ సి పొటాషియం. పొటాషియం అటామిక్ నెంబర్ ఎంతనన్నా? పొటాషియం 19. నెక్స్ట్ ఆప్షన్ డి టైటానియం. టైటానియం అటామిక్ నెంబర్ ఎంతనన్నా? 22. మనం ఎప్పుడైనా ఓ బిట్ని నేర్చుకున్నప్పుడు ఓన్లీ ఆన్సరే చూడకూడదు. రిమైనింగ్ ఆప్షన్స్కి ఏ క్వశ్చన్ వేస్తే అది కరెక్ట్ అవుతుందో మనం ఒక బిట్ చూస్తే 4 బిట్స్ మనం ప్రాక్టీస్ అయ్యేలా ఉండాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి ఒకసారి. ది నెంబర్ ఆఫ్, ఇక్కడ క్లియర్గా చూడండి, ది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అన్నాడు. అంటే లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో హౌ మెనీ గ్రూప్స్ అండ్ హౌ మెనీ పీరియడ్స్ అని అడిగాడు. ఈ క్వశ్చన్ ఎలా కూడా అడగవచ్చు. ది నెంబర్ ఆఫ్ ఫస్ట్ పీరియడ్స్ ఇస్తాడు ఒక్కొక్కసారి, అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్ అంటాడు. ఫస్ట్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. ది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. గ్రూప్స్ ఏందమ్మా? 18 గ్రూప్స్. హౌ మెనీ పీరియడ్స్? 7 పీరియడ్స్. అంటే 18,7 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా అడిగితే గ్రూప్స్ ఫస్ట్ ఇచ్చి సెకండ్ పీరియడ్స్ ఇస్తే 18,7 రైట్ ఆన్సర్. అలా కాకుండా పీరియడ్స్ ఫస్ట్ వచ్చినాయి అనుకో, సేమ్ ఇదే క్వశ్చన్ని ది నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్ అని అడిగాడు అనుకో, ఫస్ట్ ఏమొస్తుంది అన్న? 7 వస్తుంది, నెక్స్ట్ 18 వస్తుంది. 7,18 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఎప్పుడైనా మీరు ఈ క్వశ్చన్ నీట్గా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఆన్సర్స్ పెట్టాలి. మనం కన్ఫ్యూజ్ చేయడానికి వీడు చూడండి, ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు? 8,17 ఇచ్చాడు. ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు? 17,8 అంటాడు. మనం కన్ఫ్యూజ్ అయ్యి మనం ఆప్షన్ సి పెట్టచ్చు, ఆప్షన్ డి పెట్టచ్చు. క్లియర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ క్వశ్చన్ చదవాలి. ది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అన్నాడు. గ్రూప్స్ అంటే 18, పీరియడ్స్ ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. సో 18,7 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి అన్న. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఏ పీరియడ్ అన్నా? లాంగెస్ట్ పీరియడ్ అన్నాడు. లాంగెస్ట్ పీరియడ్ కంటైన్స్ హౌ మెనీ ఎలిమెంట్స్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. లాంగెస్ట్ పీరియడ్ కంటైన్స్ 32 ఎలిమెంట్స్. 32 ఎలిమెంట్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఆప్షన్ ఏ క్వశ్చన్ ఏది అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుద్ది? 18 అంటే ఇది ఏ పీరియడ్ అవుతుంది? Shortest period contains 2 elements. Short period contains how many elements? 8 elements. Long period అడిగితే 18 రైట్ అవుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ లాంగ్ పీరియడ్ అన్నాడు అనుకో, ఆప్షన్ 18 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 8 మధ్యకి రైట్ అవుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే 8 రైట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? రైట్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఒకసారి చూడండి నాన్న. ఫోర్త్ బిట్ స్కాండియం. ఎస్సి స్కాండియం అంటే సిఏ అంటే కాల్షియం. స్కాండియం అంటే కాల్షియం బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ పీరియడ్. ఏ పీరియడ్ లో స్కాండియం అంటే కాల్షియం ఉన్నాయి? ఒకసారి చెక్ చేద్దాం చూడండి. పీరియడ్స్ అనేటప్పుడు మీరు లెఫ్ట్ రైట్ చెక్ చేసుకోవాలి. గ్రూప్స్ టాప్ టు బాటమ్ చెక్ చేయాలి. ఇప్పుడు పీరియడ్స్ లెఫ్ట్ రైట్ లో స్కాండియం అంటే కాల్షియం అన్నాడు. ఇక్కడ ఒకసారి చెక్ చేయమ్మా. ఫస్ట్ పీరియడ్ లో లేదు స్కాండియం అంటే కాల్షియం. సెకండ్ పీరియడ్ లేదు, థర్డ్ పీరియడ్ లేదు, ఫోర్త్ పీరియడ్ ఒకసారి చెక్ చేయండి. ఇదిగో కాల్షియం ఉంది, స్కాండియం ఉంది. అంటే కాల్షియం స్కాండియం బిలాంగ్స్ టు ఏ పీరియడ్ అమ్మా? ఫోర్త్ పీరియడ్. ఆప్షన్ ఏ థర్డ్, ఆప్షన్ బి ఫిఫ్త్, ఆప్షన్ సి ఫోర్త్, ఆప్షన్ డి సిక్స్త్. అంటే ఆప్షన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? స్కాండియం అంటే కాల్షియం బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఆప్షన్ ఏ థర్డ్ ఉంది. థర్డ్ ఏ ఎలిమెంట్స్ ఇస్తే థర్డ్ పీరియడ్ కరెక్ట్ అవుతుంది? థర్డ్ పీరియడ్ లో ఏమేమి ఉన్నాయి? సోడియం ఇగ్నిషియం అడిగాడు అనుకో, థర్డ్ పీరియడ్ కరెక్ట్ అవుతుంది ఏమా? నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ఫిఫ్త్ పీరియడ్ అన్నాడు. ఫిఫ్త్ పీరియడ్ లో ఏమున్నాయి? ఇక్కడ చూడండి, ఫిఫ్త్ పీరియడ్ లో రుబిడియం స్ట్రాన్షియం అడిగితే ఫిఫ్త్ పీరియడ్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ పీరియడ్ చూడమ్మా. సిక్స్త్ పీరియడ్ సీజియం బేరియం ఇస్తే సిక్స్త్ పీరియడ్ కరెక్ట్ అవుతుంది. పీరియడ్స్ ఎప్పుడు లెఫ్ట్ రైట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. కామన్ నేమ్స్ అడిగాడు. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. మనం ఆల్రెడీ ఫస్ట్ ఏ టు అయితే కామన్ నేమ్స్ ప్రాక్టీస్ చేసాం కదా. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని మెన్షన్ చేసాం? ఆల్కాలిన్ ఎర్త్ మెటల్స్. చూడండి, ఆప్షన్ ఏ ఆల్కాలి మెటల్స్, ఆప్షన్ బి ఆల్కాలిన్ ఎర్త్ మెటల్స్,
ఆప్షన్ సి బోరాన్ ఫ్యామిలీ, ఆప్షన్ డి చాకోజన్స్ అమ్మ. ఇక్కడ మనకి సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అడిగాడు. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమవుద్ది? ఆల్కలీన్ ఎర్త్ మెటల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఆల్కలీ మెటల్స్ ఏ గ్రూప్ మెన్షన్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ అవుద్ది? సేమ్ ఇదే క్వశ్చన్ ని ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అంటే ఆల్కలీ మెటల్ రైట్ అవుతుంది. నెక్స్ట్ బోరాన్ ఫ్యామిలీకి ఏమైనా మెన్షన్ చేయొచ్చు. బోరాన్ ఫ్యామిలీకి థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అంటే బోరాన్ గ్రూప్ మనకి బోరాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అవుతుంది. మరి చాకోజన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కి చాకోజన్స్ అని మెన్షన్ చేసాం మనం? ఆక్సిజన్ ఫ్యామిలీకి చాకోజన్స్ అన్నాం. ఆక్సిజన్ ఏ గ్రూప్ రా? 6th ఏ గ్రూప్. అంటే 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ చాకోజన్స్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ 6th బిట్ చూడరా తల్లి, క్లియర్ గా చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఇండైరెక్ట్ గా అడిగాడు. ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, అంటే లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. In the long form of the periodic table, the number of groups and the P and D blocks are అన్నాడు. అంటే P and D అన్నాడు. అంటే P గ్రూప్ లో, అంటే P బ్లాక్ లో, D బ్లాక్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అని అడిగాడు. ఫస్ట్ P బ్లాక్ ఆల్రెడీ నేను చెక్ చేసా. P కెపాసిటీ ఎంతమ్మా? P 3 types of orbitals, each orbital occupied 2 electrons, 3 2s are 6. అంటే ఇక్కడ P1 to P6 అని నేను బిఫోర్ క్లాస్ లో మీకు డిస్కస్ చేశాను. అంటే P కెపాసిటీ ఎంత? 6. మరి D ఎంత నాన్న? D 10. అంతే కదమ్మా. S 2, P 6, D 10, F 14. ఇక్కడ మనం ఎవరెవరిని అడిగాడు? ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండర్ P అండ్ D బ్లాక్స్ అన్నాడు. అంటే P వచ్చి 6, D వచ్చి 10. అంటే ఆప్షన్ ఏమవుతుంది చూడండి, 6, 10 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఆప్షన్ ఏ ఎలా రైట్ అవుతుంది? ఏ క్వశ్చన్ వేస్తే ఆప్షన్ ఏ రైట్ అవుతుంది చూడండి. 2, 6 అంటే ఏంటి? 2 S 6 P, S అండ్ P అవుతుంది. నెక్స్ట్ 6 10 అంటే ఎవరెవరు? 6 అంటే ఎవరు? P, 10 అంటే ఎవరమ్మా? D. అంటే ఇదే కదా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేగా. నెక్స్ట్ ఆప్షన్ సి చూడమ్మా, 10 అంటే ఎవరు? D. 6 అంటే ఎవరన్నా? P. మరి 6, 8 అంటే ఏమవుతుంది? 6 అంటే P, 8 అనేది లేదు అసలు. S ఆర్బిటాల్ కెపాసిటీ 2 electrons, P ఆర్బిటాల్ కెపాసిటీ 6 electrons, D ఆర్బిటాల్ కెపాసిటీ how many electrons? 10 electrons, F ఆర్బిటాల్ కెపాసిటీ 14 electrons. ఓకేనా, అర్థమైందరా? అంటే ఇలా కూడా అడుగుతాడు మనకు బిట్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇలా మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అడుగుతాను నాన్న. ఇంకా మరిన్ని బిట్స్ కోసం ఒకసారి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా మేడం, మాకు ఈ చాప్టర్ కావాలి అంటే ఆ చాప్టర్ మెన్షన్ చేయండి. ఆ చాప్టర్ మీద కూడా నేను వీడియోస్ పెడతాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో నేను ఏం డిస్కస్ చేస్తానంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని కంటిన్యూషన్ షెల్స్ అండ్ సబ్ షెల్స్, షెల్స్ సబ్ షెల్స్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్ని నేను షార్ట్ కట్ చెప్తాను. సో కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.